ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా దేవా, నా ప్రభువా, గడిచిన దినములు నీ ప్రేమ చేతను కృప చేతను కాచి కాపాడి ఇదిగో ఈ దినము వరకు మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రశ్నలు సమాధానాలు మరి కార్యక్రమాల్లో తండ్రి నాయన వేచి చూస్తున్న బిడ్డలకును మరి అడుగుతున్నటువంటి నాయన బిడ్డలకును ఆయా ప్రాంతాల నుంచి వింటున్నటువంటి శ్రోతలందరిని బట్టి సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కావలసిన జ్ఞానమును తెలివిని వివేచన అనుగ్రహించండి. చెబుతున్న నాకును నీ యొక్క జ్ఞానమును వివేచన అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని చల్లగా చూస్తూ తండ్రి నీ జ్ఞానములో బలపరచమని, ప్రతి కీడు నుండి శోధ నుండి తప్పించమని యేసునామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి గారు. ప్రశ్న. వందనాలండి, నేను టెక్కల నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టి క్రమాన్ని చేసేటప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పి, ఇక్కడ 3 దినాలు అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను, అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను అని అన్నారు కదండి. అదే 14వ వచనంలో వచ్చేసరికి ఇక్కడ పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశమందు జ్యోతులను కలుగును గాకని అవి సూచనలు కాలములు సూచిస్తాయని ఇక్కడ రాయబడి ఉందండి. మరి సూర్యచంద్రులు కాలములు సూచిస్తాయని చెప్పి సూర్యచంద్రుల్ని 4వ దినాన కలగ చేశారు కదండి. నా బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది కాబట్టి మొదటి 3 దినాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడు చంద్రుడు లేకుండా సూర్యుని చంద్రుని వల్లే కాలాలు సూచనలు మీకు వచ్చాయని 4వ దినమున రాయబడిన ప్రకారము ముందున్న 3 దినాలు ఎలా వచ్చాయండి? దీనిని బైబిల్ వాక్యం ద్వారా వివరించగలరని కోరుచున్నాను. సరే, కొంచెం కుర్చీ వేసుకొని లైట్ చూడండి. మైక్ ఆఫ్ చేసేయండి. ప్రశ్న అడిగిన తర్వాత మైక్ ఆఫ్ చేసేయండి. సహోదరి మరి అడుగుతున్న ప్రశ్న, ఆదికాండము 1వ అధ్యాయములో సృష్టి క్రమం ఉంది కదా. మరి ఆ సృష్టి క్రమములో 1 నుంచి 3 దినములు ఒకసారి చదువుదాం. మొదటి దినం ఏంటి? 4వ వచనం. దేవుడు 3వ వచనం. దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. హస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. మళ్ళీ 2వ దినం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాకనియు పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను విశాలమును మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. హస్తమయమును ఉదయము కలుగుగా 2వ దినమాయను. ఇక్కడ మీరు 2వ దినమాయను 1వ దినమాయను చదివి 1వ దినం చూసాం, 2వ దినం చూసాం. 3వ దినంకి వెళ్దాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమను విత్తనములు గల ఫలమిచ్చు వృక్షఫలమును భూమి మొలిపించుగాగని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము
తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదిగా దేవుడు చూచాను. హస్తమయమును ఉదయము కలుగుగా 3వ దినమాయను. ఇంతవరకు బాగుంది. 3 దినాల వరకు హస్తమయం ఉదయం కలుగ్గా ఒక దినమాయను. మనకెలాగ దినాలు అయినాయో హస్తమయము ఉదయం అంటే ఒక దినం అవుతుంది. ఒక దినమే హస్తమయం కలిగి ఒక దినం రెండో దినంకి వెళ్ళిపోతున్నాం. సూర్యాస్తయం నుంచి సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు, సూర్యాస్తయం నుంచి మరొక సూర్యాస్తయం వరకు ఒక దినము అని మనం అనుకుంటే, మరి మొదటి దినము హస్తమయము ఉదయం కలుగా ఒక దినము అయింది. రెండవ దినము హస్తమయము ఉదయం కలుగా రెండవ దినము అయింది. మూడవ దినము హస్తమయం ఉదయం కలగా మూడవ దినము అయింది. ప్రశ్న చాలా మంచి ప్రశ్న, ఆలోచింపజేసే ప్రశ్న. సృష్టి క్రమంలో హస్తమయం ఉదయం కలగాలంటే, మనకి హస్తమయం ఒక రోజు రావాలంటే సూర్యుడు, భూమి, గెలాక్సీలు, అంతరిక్షంలో చేయబడినవన్నీ కూడా తిరగాలి. తిరిగితే గాని ఒక దినము రాదు. ఇక్కడ సహోదరి డౌట్ ఏంటంటే, ఇక్కడ భ్రమణ పరిభ్రమణ కాలములు జరగలేదు గనక ఇంకా అక్కడ అవి కలగడానికి జరగడానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ రాలేదు గనక మరి ఇక్కడ హస్తమయం ఉదయం ఎలా కలిగింది? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగాలి. నక్షత్ర మండలాలు చుట్టూ తిరగాలి. నక్షత్రాలు, ఉపనక్షత్రాలు వాటి చుట్టూ గెలాక్సీలుగా తిరగాలి. ఇవన్నీ తిరిగితే వచ్చేదే కాలము, దినములు, సంవత్సరములు, ఋతువు. ఇది ఎప్పుడు వచ్చాయని చెప్తున్నాడు దేవుడు? 3వ దినము వరకు ఇవేమీ లేవు. నక్షత్రాలు లేవు, ఉపనక్షత్రాలు లేవు, గెలాక్సీలు లేవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. కానీ హస్తమయము దినం ఒక దినం జరిగిపోయింది. ఎలా జరిగింది? 4వ దినం చూడండి. 4వ దినంకి వచ్చేసరికి దేవుడు 14వ వచనము, ఆదికాండము 14వ వచనము, 4వ దినంకి వచ్చేసరికి దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు, పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుకై ఉండునుగాకనియు. ఏంటది? సూచనలు. ఏంటిది? జ్యోతులు. ఎందుకట? ఆకాశ విశాలం. జ్యోతులు అంటే నక్షత్రాలు, రాసులు, గెలాక్సీలు, నక్షత్ర మండలాలు అన్నమాట. అవి సూచనలను, టైం. ఒక్కోసారి మనం వాచి లేకుండానే చెప్పేస్తాం. అంతే, మించుమించు సూర్యుడు చూస్తాం. మధ్యకి వచ్చాడు అనుకోండి 12, కొంచెం వంకగా ఉన్నాడు అనుకోండి 11, కొంచెం ముందుకున్నాడు అనుకోండి 10, కొంచెం ముందుకున్నాడు అనుకోండి. గడియారం మూల్యం ఎలా ఉందో కాలాన్ని బట్టి, సూచనలు బట్టి ఆ లెగిసేటప్పుడు టైం, ఉదయిస్తున్నప్పుడు టైం ఇదై ఉంటుంది. కొంచెం సుర్రమనడం అనుకోండి 8, ఇంకొంచెం సుర్రమనడం అనుకోండి 9, ఇంకొంచెం ఇలా హాట్గా ఉండడం 10, ఇంకొంచెం సెంటర్కి వస్తే 11, నడినెత్తి మీదకి వస్తే 12, కొంచెం చేరబడితే 1 గంట, మరి కొంచెం చేరబడితే 2, మరి కొంచెం చేరబడితే 3, కొంచెం పడుకుంటే 4, పూర్తి పడుకుంటే 5, కనిపించకపోతే 6. దేనివల్ల తెలుసుకుంటున్నాం? ఉదయించాడంటే ఉదయం అని, హస్తమిస్తున్నాడంటే సాయంత్రం అని అక్కడ రాశాడు. ఇవి ఎందుకో తెలిసిన జ్యోతులు ఆకాశ మండలం చేశాడు.
అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కనియు, తర్వాత భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కని పలికను. ఆ ప్రకారమాయను. ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అంటే నక్షత్రాలని, చంద్రమామని, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరిచినట్లు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను. అది మంచిదిగా దేవుడు చూచెను. హస్తమయమును ఉదయము కలుగా ఒక దినమాయను. ఇది చేసిన తర్వాత కూడా హస్తమయం ఉదయం అంటున్నాడు. ముందు 3 దినముల హస్తమయం ఉదయం కలుగుతుంది అంటున్నాడు. ఇవి చేసి వేరుపరిచినారు కూడా హస్తమయం ఉదయం ఉంది, ఒక దినం అవ్వాలి. మరి ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే ముందు 3 దినాలు, 4వ దినానికి ముందు 3 దినాలు కూడా హస్తమయం ఉదయం కలుగా ఒక దినం ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిస్తే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత పడుతుందండి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు, 66 రోజులు, 65 ఓసారి 65 కరెక్ట్. లీప్ సంవత్సరం వచ్చినప్పుడు 66. వెరీ గుడ్. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత? 1 సంవత్సరం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 24 hours. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అండి? సరే, దిన సంవత్సరములు, కాలములు, 24 గంటలు కాలము, దిన సంవత్సరములు సూర్యుని చుట్టూ తిరగడం వల్ల. అంటే ఒక్కొక్క దాని చుట్టూ ఒకటి తిరగడం వల్ల కొంత డేటా కనిపిస్తుంది. చూడండి, మనకి డేట్స్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, టైం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మాటలు మీరు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. హస్తమయమును ఉదయం కలుగ్గా అంటే మీరు భూకాలమానాన్ని లెక్కేసుకోకూడదు. భూకాలమానాన్ని లెక్కేసుకోకూడదు. ఏ కాలమాన్ని లెక్కేసుకోవాలి? విశ్వదినాలు. ఒక విశ్వదినానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఎవరికి తెలియదు. ఒక విశ్వదినానికి ఎన్ని వందల లక్షల కోట్ల సంవత్సరాలు దేవుడికే తెలుసు. 6 దినాల్లో దేవుడు సృష్టిని చేశాడంటే భూకాలమాన ప్రకారము ఈ డేట్లు లెక్కేసుకున్నారు మనవాళ్ళు. అంతరిక్షంలో జరుగుతుందా నీకు? అంతరిక్షంలో కాలములు ఉన్నాయి. భూకాలమానాన్ని లెక్కేసుకోకూడదు. భూమి ఒక గ్రహం, అలాగే ఇంకో గ్రహం ఉంది. ఏ గ్రహం ఉంది? శుక్రుడు. 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాల్లో ఒక గ్రహము భూమి. బుధుడు, శుక్రుడు, శని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలమానం. కొన్ని దానికి 24 గంటలు భూకాలమాన ప్రకారము, కొన్నిటికి 260 రోజులతో గ్రహానికి, దానికి డే అండ్ నైట్. భూకాలమాన ప్రకారము గ్రహానికి, బుధుడికి, శుక్రుడికి, శనికి, వాటికి వేరు కాలములు. ఆ కాలం గురించి చూస్తే
చాలా చక్కగా వ్రాయబడుతూ ఉంటుంది. కొంచెం లైట్ చూడండి, ఇది ఇవ్వండి, అది నేను చూస్తాను. కాలముల గురించి మనం జాగ్రత్త క్షుణ్ణంగా చూడాలి. కనుక ఏదైనా కాలం కోసం ఆలోచించేటప్పుడు చాలా క్షుణ్ణంగా వాటిని మనం ధ్యానం చేయాలి. భూకాలమాన ప్రకారం చూసుకుంటే సృష్టిలో అనేక రకాలైనటువంటి గ్రహాలు ఉన్నవి. అనేక రకాల గ్రహాలు ఉన్నాయి. అనేకమైనటువంటి రకాల గ్రహాలు ఉన్నాయి. ఎన్ని? 9 గ్రహాలు ముందుగానే చెప్తుంటాం అన్నమాట. 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క టైము అందులోనే ఉంది. 250 రోజులు ఒక గ్రహం, 300 రోజులు ఒక దినం. అంటే మన భూకాలమానం ప్రకారం 300 రోజులైతే 55 రోజులైతే ఒక గ్రహం, ఒక గ్రహానికి. కనుక భూకాలమానం చూస్తే భూమికి ఏంటంటే 24 గంటలైతే తనకు ఒక దినం, 24 గంటలైతే ఒక దినము. మీకు అర్థమవుతుందా? ఇదే భూకాలమానం ప్రకారం చంద్రుడికి ఒక వేరే కొంతకాలం ఉంటుంది. వేరే గ్రహానికి బుధుడికి ఒక కాలమానం, శుక్రుడికి ఒక కాలమానం, బృహస్పతికి ఒక కాలమానం. అన్నిటికీ భూకాలమానం ప్రకారమే ఉండదు, 24 గంటలే ఉండదు. దానికి డే అండ్ నైట్. కనుక ఇక్కడ భూములు చూసేసరికి ఏంటంటే భూకాలమానాన్ని లెక్కేసుకుంటే మొదటి 3 దినాలు మీకు దొరకవు. భూకాలమానాన్ని హస్తమయం ఉదయం కలుగు ఒక దినమా అని అంటే మరి భూకాలమాన ప్రకారం భూకాలమానం ఎప్పుడు ప్రారంభమైంది? 4వ దినాన్ని ప్రారంభమైంది. అది బుధుడి కాలమానము కాదు, శుక్రుడి కాలమానం కాదు, శని కాలమానం కాదు. ఈ 9 గ్రహాల్లో ఏ కాలమానము కాదు ఇది. మరి దేని కాలమానం అది? విశ్వభ్రమణ కాలం. అది విశ్వభ్రమణ కాలానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు ఎవరికి తెలియదు. మరి సూర్యచంద్రులు లేనప్పుడు వెలుగు లేదా, పగలు లేదా అనే ప్రశ్న రావచ్చు. సూర్యచంద్రులు లేనప్పుడు పగలు లేదా అని ఉండొచ్చు. లైటింగ్ ఉంది. ఉంటుంది, లైటింగ్ ఉంది. కాస్మోటిక్ లైట్ అంటారు. చూడండి, సూర్యుడు రాకముందు తెల్లగా వస్తుంటుంది ఒక లైట్. సూర్యుని వచ్చిన తర్వాత లైటింగ్ వేరు. ఆ లైట్తో కొంతకాలం ఉన్న తర్వాత ఇంకా వెలుగివ్వడానికి వీటిని చేశాడు. చూడండి ఒకసారి, వెలుగు కమ్మని వెలుగు ఉంది. సూర్యుడు వస్తేనే వెలుగు రాలేదండి, సూర్యుడు వస్తేనే వెలుగు రాలేదు. సూర్యుడి కన్నా ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు కొంచెం తక్కువగా ఉంది కనుక మరింత వెలుగును చేశాడు సూర్యుడు రావడం వల్ల. దానికి భ్రమణ పరిభ్రమణం దానికి పెట్టాడు. గ్రహాలకి, సూర్యుడికి, చంద్రుడికి, మరి వీటన్నిటికీ. మీకు అర్థమైందా? భ్రమణ పరిభ్రమణ కాలాలు పెట్టాడు దేవుడు. కనుక 4వ దినాన్న దీనికి భ్రమణ పరిభ్రమణ కాలం పెట్టాడు. అంటే భూకాలమానాన్ని సిస్టమ్ రెడీ చేశాడు, భూకాలమానాన్ని రెడీ చేశాడు. ముందు 3 దినాలు అది విశ్వదినం కాలంలో ఉండేవి. అది ఏ గృహం కాలకి ఈ కాలమానం కూడా కాదది.
మనము సౌరు కుటుంబంలో ఉన్నాం. పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నాం. ఇలాంటి నక్షత్ర మండలాలు ఆకాశంలో ఎన్నో ఉన్నాయి. 600 కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. వాటి సైన్యం. అందుకని యెషయా గ్రంథము ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 41 చూడండి. 41 అధ్యాయంలో దేవుడు మంచి మాట అంటాడు. 41:26 వచనం. 40 అధ్యాయం 21-26 వచనము. మీ కనులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటిని సమూహములుగా బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయన. కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయంట. వాటికి మండలాలు, ఉపనక్షత్రాలు. ఈరోజు శాస్త్రం చూస్తే నక్షత్ర మండలానికి మరొక నక్షత్ర మండలానికి ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్ల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఒక నక్షత్ర మండలానికి ఇంకో నక్షత్ర మండలానికి వెళ్ళడానికి ఇంచుమించు 500 కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేయాలి. కాంతి సంవత్సరాలు ప్రయాణం చేయాలంటే మనకు అంతకు ఆయుష్ ఎక్కడది? ఒక నక్షత్ర మండలం నుంచి మరొక నక్షత్ర మండలానికి వెళ్ళడానికి అలాగా పాలపుంత నక్షత్ర మండలం, దాన్ని దాటితే ఆండ్రోమెడా నక్షత్ర మండలం, అది దాటితే హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం. ఇలాగా ఎన్నో నక్షత్ర మండలాలు, కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఆకాశ మండలంలో ఉన్నాయని అంచనా. ఇవన్నీ ఎప్పుడు చేశాడంటే 4వ దినాన చేశాడు. ఇవి భ్రమణ పరిభ్రమణాల కాలమంతా కూడా దేనికి వచ్చిందో తెలిసిన? కాలములు, సంవత్సరములు దేనికి వచ్చాయండి? కాలములు ఎందుకు తిరుగుతున్నాడు? వీటన్నిటిని కలుగు చేసి ఎవరంటే చెప్పాడు? సమూహములుగా బయలుదేరి చేసి సమూహములు. ఆనాడే యెషయా ప్రవక్త గారు చెప్పారు, సమూహములుగా బయలుదేరు తిరగాలి. మీరు తిరగకపోతే భూమి మీద మనుషుడికి మనుగడ ఉండదు. మీరు తిరగకపోతే కాలం ఉండదు. మీరు తిరగకపోతే సంవత్సరం ఉండదు. మీరు తిరగకపోతే దినములు ఉండవు. మీరు తిరగకపోతే ఎండ ఉండదు. మీరు తిరగకపోతే తిండి ఉండదు. చలికాలం రాదు, వర్షాకాలం రాదు, ఎండాకాలం రాదు. వాటి కాలాల్లో వాటి పంటలు రావు. ఎప్పుడూ ఒకే కాలం ఉందనుకోండి, మనుషులు చచ్చిపోతారు. కనుక తిరగాలి. నిత్య కట్టడి చెప్పుడు తిరగాలి. వాటికి పేర్లు పెట్టాడు. చూడు కింద ఉంటాడు, తన అధిక శక్తి చేతను వీటిని సమూహములుగా బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినని విడిచిపెట్టాడు అన్నాడు. సరే, వీటన్నిటికీ పేర్లు పెట్టాడు. నక్షత్రాలకి, నక్షత్ర మండలాలకి, కోటానుకోట్ల మనుషులకి ఎలా పేర్లున్నాయో వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచాడు. అనేక నక్షత్రాలకి పేర్లు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్రం అంటే బైబిల్లో కొన్ని పేర్లు దొరుకుతాయి. కానీ దేవుడట దేన్ని విడిచిపెట్టకుండా వాటికి పేర్లు పెట్టాడట. ఇదే డైనోసర్ కాలంలో చూస్తే ఈ డైనోసర్ కాలం తెగాలంటే మనకి దినాల సంఖ్య తెలియాలి. డైనోసర్ పాఠం మీకు చెప్పాను. డైనోసర్స్ ఎప్పుడు పుట్టాయి అంటే 6వ దినాల మధ్యలో ఇవి పుట్టాయి. మరి ఎన్ని సంవత్సరాల క్రితం జీవించి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల క్రితం ఇవి ఉండేవి, ఇప్పుడు ఎందుకు లేవు అనుకుంటే దేవుని వాక్యంలో చెప్పినట్టుగా అనేక సందర్భాలు మనం చూడగలిగాం. ఏమ్మా? కనుక విశ్వదినాలు మీకు తెగాలంటే, విశ్వదినాలకు మీకు జాగ్రత్తగా అర్థం కావాలంటే, విశ్వదినాలు అంటే 4వ దినాలకు ముందు విశ్వదినాలు నడిచేవి. అంటే విశ్వం మొత్తం యూనివర్సల్ డే అన్నారు దాన్ని. యూనివర్సల్ అస్తమయమును ఉదయం కలుగ ఒక దినం ఆయను అన్నాడంటే యూనివర్సల్ డే అది.
మరి నాలుగో దినానికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? భూకాలమానము. భూమి మీద ఉన్న కాలం ఇది భూకాలమానం. ఏ గ్రహ కాలమానం కూడా కాదు. పక్కన ఉన్న బుధుడికి 52 రోజులు ఒక దినం. మన 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 24 గంటలు చెప్పిన ఒక దినం అనుకుంటే 52 రోజులు కాలమానం అనమాట. 52 రోజులు పడుతుంది దానికి, డే అండ్ నైట్. 260 రోజులు ఇంకో గృహానికి, దాని కాలమానము. అదే చెప్పాను మీకు. విశ్వదినానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు తెలియదు గనక 4వ దినాన కదండి భ్రమణ కాలం కలిగింది. మరి ముందు వెలుగు ఎలాగొచ్చింది, డే ఎలాగైందంటే అది విశ్వదినం. అది డే అండ్ నైట్ అంత విశ్వదినము. అందుకే దేవుడు 6 దినాల్లో సృష్టి అంటే మన కాలమానం లెక్కేసుకోకండి. మనం బతుకుతున్న భూకాలమానాన్ని లెక్కేసుకుంటే కుదరదు. ఒకసారి దాని డీటెయిల్ చూస్తారా? ఎంతకాలం తిరిగాయి చూద్దాం. బుధుడు, శుక్రుడు, ఇవన్నీ గ్రహాలు మీకు అది చెప్తేనే అర్థమవుతుంది. మామూలు చెప్పాను కానీ మరోసారి చెప్పి వినిపిస్తాను చూడండి. బుధుడి యొక్క భ్రమణ కాలం 50, మన భూకాలమాన ప్రకారం 58 రోజుల 15 గంటల 30 నిమిషాలు అయితే మన భూకాలమాన ప్రకారము. దానికి ఒక రోజు. దేనికి? బుధుడికి. బుధుడు అనే గ్రహం భూమి లాంటి గ్రహం. భూమి ఒక గ్రహమే కదా. భూమి లాంటి గ్రహం ఇంకొకటి ఉంది బుధుడికి. తర్వాత శుక్రుడికి ఒక గ్రహం ఉంది కదా. శుక్రుడు భ్రమణ, మరి దాని యొక్క దినములు భ్రమణ కాలం చెప్తాం చూడండి. ఎంత? 243 రోజులు మన భూకాలమాన ప్రకారం అయితే దానికి డే అండ్ నైట్, రాత్రి పగలు. దానికి ఒక రోజు. చూసారా? ఈ దినాలు మొదట జరిగిన 3 దినాలు 4వ దినం తెగాలంటే ఇక్కడ అన్నిటికీ ఒకటే. అన్నిటికీ 24 గంటలు డే అండ్ నైట్ కాదండి. గ్రహాలన్నిటికీ వాటి కాలం మారుతుంది, ఎందుకు తిరుగుతున్నాయి. భూమికే 24 గంటలు. సూర్యుడి టైం వేరు, అది గ్రహమే కదా. బుధుడి టైం వేరు, శుక్రుడు, ఇంకా ఇంకోటి గ్రహం చూడము. ఇవన్నీ కూడా వాటి కాలాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఉదాహరణకి 2 చెప్పాను. ఇవన్నీ చెప్పుకుంటే ప్రశ్న చాలా పెద్ద ప్రసంగం అయిపోతాయి. కనుక ఈ భ్రమణ పరిభ్రమణ అనేవి భ్రమణ పరిభ్రమణాలు అనేవి 4వ దినాన వచ్చాయి. ముందు 3 దినాలు జరిగింది విశ్వభ్రమణ కాలం ఎన్ని కోట్ల సంవత్సరాలు తెలియదు. కనుక దేవుడు సృష్టించేయటంలో 6 దినాల్లో 6 డేస్లో కంప్లీట్ చేసి 7వ దినం 6 దినాలు ఉద్యోగం చేస్తూ నువ్వే రెస్ట్ తీసుకో, ఓటీలు చేస్తావు. 7వ దినపు కోట్ల సంవత్సరాలు విశ్రాంతి దిన్ని తీసుకున్నందుగా రెస్ట్లోకి వెళ్ళాడంటే 6 దినాలు ఏంటి తెలిసిన? భూకాలమాన ప్రకారం లెక్కేసుకుంటే నీకు అర్థం కాదు. విశ్వభ్రమణ కాలం ప్రకారం నీ కష్టాన్ని చేయడానికి, ప్రకృతిని చేయడానికి దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల సమయాన్ని తీసుకున్నట్టుగా మనకి ఈ వచనాలు బట్టి, మీద వచనాలు బట్టి కనిపిస్తుంది. మాటతో చేసిన తన జ్ఞానంతో, ఎంతో కష్టంతో అనేక జీవరాశులు పుట్టించడానికి చాలా సమయం మంచిదిగా చూసాడంటే ప్లానింగ్, శిల్పి చెక్కుతున్నాడు ప్రతిదాన్ని. ఆరవ దినపు కోట్ల సంవత్సరాల్లో మనం పుట్టాం నరుడు. 7వ దినాన్న కోట్ల సంవత్సరాలు విశ్రాంతి పొందాడు. కనుక హస్తమయమును ఉదయం కలుగ్గా ఒక దినమాయను అంటే, హస్తదినము కావది ఒక దినము ఆయనంటే అది భూభ్రమణ కాలము కాదు, శుక్రుడు భ్రమణ కాలము కాదు, బుధుడు భ్రమణ కాలము కాదు, శని భ్రమణ కాలము కాదు, అది విశ్వ భ్రమణ కాలము. భూమి మీద మనం వచ్చిన తర్వాత మనుషుల కొరకు వచ్చింది అక్కడి నుంచి ప్రారంభమైందంటే భూభ్రమణ కాలం ఇది. భూభ్రమణ కాలం వేరు, విశ్వభ్రమణ కాలం వేరు. కనుక 4వ దినాన భూభ్రమణ కాలం జరిగింది. అంతవరకు ఏమీ తిరగలేదు. విశ్వం తిరుగుతుంది, భూమి అలాగే ఉంది.
సూర్యచంద్రులు వచ్చిన తర్వాత కాలాలు ఋతువులు మరి సూచించడానికి అవన్నీ కూడా బయలుదేరాయి. మరి 4వ దినాన్ని కదండి, బయలుదేరడానికే కదా, తిప్పడానికే కదా సూర్యులు చంద్రులు. వీటిని మీ కనులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చెప్పున సమూహము లెక్క చెప్పున, వాటి లెక్క చెప్పున సమూహములుగా బయలుదేరి చేయవాడే కదా. మీ కళ్ళు పైకెత్తి చూడండి, ఎంత శిష్ట జరుగుతుంది. ఒక దినము నీకు రావాలంటే ఎన్ని కష్టపడుతున్నాయి, ఒక సంవత్సరం నీకు రావాలంటే ఎన్ని శ్రమ పడుతున్నాయి. నక్షత్రములారా, పరమాకాశములారా, సూర్యచంద్రులారా స్తుతించండి అంటే ఇదే అర్థం. అవి స్తుతించలేదు అనుకోండి అంటే స్తుతించడం అంటే పని చేయటం. పని చేయలేదు అనుకోండి మనకి డే అండ్ నైట్ ఉండదు, సంవత్సరం ఉండదు, కాలం ఉండవు, ఋతువులు ఉండవు, ఆయా కాలాల్లో పంటలు ఉండవు, తిండి ఉండదు, భూమి మీద మనిషికి మనుగడ ఉండదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, 4వ దినమున దేవుడు చేశాడు భూభ్రమణ కాలం, అంతకుముందు విశ్వభ్రమణ కాలం అని మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ఆయన. ఇదిగో నీ మాటలు చెప్పడానికి కృప చూపించారు. వింటున్న బిడ్డలకు తండ్రి నేనా తగినంత జ్ఞానం అనుగ్రహించమని, నడిపించమని, ఈ ప్రశ్నలు సమాధాన కార్యక్రమంలో తండ్రి అయినా మాట్లాడుతుండగా నీ కృపను మెండుగా ఉంచి నడిపించమని, విని అర్థం చేసుకునే భాగ్యం మనకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.